ఓం నమ శివాయ. స్వామి శరణమయ్యప్ప. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది అయ్యప్ప స్వామి విధానాల గురించి కొన్ని తెలుసుకోబోతున్నాము. ముఖ్యంగా మరి అయ్యప్ప మాల వేసిన వాళ్ళ ఇంట్లో శరణమైతే మరి ఏంటి నిర్ణయం తీసుకోవాలనేది చాలామందికి, కొంతమందికి కొన్ని విధానాలుగా, కొన్ని ఆలోచనల విధానాలుగా కొంత కనబడుతుంది. కాబట్టి మరి మాల వేసిన వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పాలివాళ్ళు కానీ, ఆ పాలివాళ్ళు కూడా వాళ్ళకు సంబంధించిన కొడుకులు కుమారులు ఎవరైనా కానీ, వాళ్ళ ఇంటి పార్టీ సంబంధమైన వాళ్ళు కానీ, అలాంటి వాళ్ళకి స్వర్గస్థులైతే తప్పకుండా ఆ మాలాధారణం తీసేయాల్సి వస్తుంది. దాంతోపాటు మరి ఇంట్లో మాలాధారం వేసిన తర్వాత ఇంట్లో వాళ్ళ కూతురికి నేనుగా, ఇప్పుడు తెలియదు కదా, బహిష్ట అనేది అవుతుందనేది తెలియదు కదా, రవేశ్వరాలు అంటారు కదా. కాబట్టి ఆ టైంలో ఆ రవేశ్వరాలు అనేది ఆ టైంలో మాల వేసుకున్న టైంలో అయినట్టుకైతే కంపల్సరీ తీసేయాల్సి వస్తుంది, కంపల్సరీ. మరి ఆ విధంగా మరి ఈ మాలాధారణం గురించి మనం వేసుకునేటప్పుడు దాని గురించి ఆలోచన చేసి 4 విధానాలుగా అటు, 4 విధానాలుగా ఇటు, తర్వాత ఇంట్లో కోడలు కానీ, లేదు మన ఇంట్లో మీ ఫ్యామిలీలో సంబంధించిన దాంట్లో కూడా మీ కొడుకులకి, మీ కోడళ్ళకి దాని గురించి కొంచెం చర్చించుకొని మీరు. కాబట్టి మరి 6వ నెల 7వ నెల ఆ టయాలలో డెలివరీ టయాలలో అంటారు కదా, 9వ నెల డెలివరీ వస్తుంది. కాబట్టి ఆరో నెలలో డెలివరీ టయాలలో అనేది మనం చూసుకోకుండా అకస్మాత్తంగా అనుకోకుండా టక్కన తొందరపడి మనం వేసుకుంటే ఆ టయాలలో మనం మాలకు పోకముందు అప్పుడు డెలివరీ అయింది అనుకోండి, కాబట్టి అప్పుడు కూడా ఆ మాల తీసేయాల్సి వస్తుంది. ఈ విధంగా ఈ 3 విధానాలుగా మీరు గ్రహించుకొని ఆలోచించి పెద్దవాళ్ళ నిర్ణయం తీసుకొని, ఆ అయ్యప్ప స్వామి దీక్ష అంటే మామూలు దీక్ష కాదు. ఆ అయ్యప్ప మాల అంటే మాలధారణం, నియమాల తోరణం. కాబట్టి ఆ మాల వేసుకుంటే నియమాలు పాటించాలి. ఆ నియమాలు పాటించుకోకుండా మనం కొంతమంది కొంతమంది చెబుతుంటారు, ఏం పర్వాలేదులే, ఏం కాదులే, మనం ఇంట్లో లేవులే, మనం ఏ రోజు కొని ఉండాలి అన్నట్టుగా కొంతమంది చెబుతుంటారు. కానీ ఆ విధంగా చెప్పినప్పుడు వేరే వాళ్ళ మాటలు మనం వినొద్దు. గురువులు అంటే మన మాలధారణం వేసేటప్పుడు మనకి గురువులు, ఆ గురువుల దగ్గరికి వెళ్ళి మనం కంపల్సరిగా మనం తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకొని ఆ గురుస్వామి దగ్గరికి వెళ్ళి ఆ గురుస్వామి ఏ విధంగా చెప్తారో అదే విధంగా పాటించినట్టుకైతే తప్పకుండా ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహంతో విజయవంతం అనేది అవుతుంది. కాబట్టి స్వామియే శరణమయ్యప్ప.